అందరికీ నమస్కారం. ఈరోజు పాపాలరెడ్డి మీకు ఒకటే అడుగుతా ఉండా, నువ్వు ఆవు చేతిలో మేస్తే దూడ గట్లో మీదు. మీ నాయకుడు 17 నెలలు చిప్పకూడు తిని జైల్లో ఉండే ఖైదీలతో ప్రతిరోజు మాట్లాడుకొని ఆ క్రిమినల్ యాక్టివిటీస్ అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పైన రుద్దుతూ ఉన్నారు. అదే యాక్టివిటీ నువ్వు చేస్తున్నావు. ఈరోజు మేము చెప్పాల్సి కూడా బదిలే. ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు ఆదిమూలం గారు చెప్పారు, నువ్వు 89, 90లో మోటార్ సైకిల్ పైన పోతా ఉంటివి, ఈరోజు ఇన్ని వేల కోట్లు ఎట్టొచ్చిందని ఆయన అడిగాడు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, అంటే ఈరోజు ఎస్సీ సీట్లు పోతులపట్టు కానీ, గంగాధర్ నెల్లూరు కానీ, సత్యవేడు కానీ 3 ఎస్సీ సీట్లు, దాన్ని మార్చి వాళ్ళ పైన అవినీతి ఉందని మార్చుకున్నావు కదా. ఈరోజు ఒక ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే జగన్ రెడ్డిని అడిగాడు, ఏమయ్యా నువ్వు దోచుకునింది దేశమంతా తెలుసు, నీ రాష్ట్రం మొత్తము తెలుసు, నువ్వేదో నా పైన చెప్తున్నావు, నీ పైన కూడా చాలా ఉంది డైరెక్ట్గా అంటే సుబ్బారెడ్డి ఏదో చేయి పట్టుకొని బయటకు లాక్కుపోయినాడంట. అంటే ఆ విధంగా ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు అవినీతి ఎంత ఉంది అనేది దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఆయన మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన వచ్చినప్పుడు ఏదో మరి అంగళంలో కానీ తంబాలపల్లిలో మాట్లాడిన దానికి ఇది 600 మంది పైన కేసు పెట్టావు. మాకు తెలియదా పెట్టేదానికి? రేపు గవర్నమెంట్ వస్తే డబ్బులుగా పెడతాం, వదిలిపెట్టేదేం లేదు మిమ్మల్ని. ఎక్కడికి పోతారు మీరు? ఇక దేశ వదిలి మాత్రం ఎక్కడికి పోరు. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా అన్యాయంగా అక్రమంగా సంపాదించిన వాళ్ళని మొత్తం డబ్బు కక్కిచ్చేది మాత్రం మేము వదిలిపెట్టదలుచుకోలేదు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఎన్టీ రామారావు గారు మరి ఏర్పాటు చేసిన న్యాయ పరిపాలన, న్యాయంగా ఉంటామని మాత్రం మర్చిపోండి. మా కార్యకర్తల సార్లు మేము బండ్లే, నాయకులు బండ్లే, మా కార్యకర్తల సార్లు మీకు సమాధానం చెప్పేదానికి ఈరోజు ఇంకోటి కూడా అడుగుతున్నా. అమ్మ ఆమె ఏదో మరి రోజా కాదు ఆమె పేరు, మీకు ఇంకోటి తెలుసా? లంచాల మంత్రి, రాసుకోండి హెడ్డింగ్, లంచాల మంత్రి రోజా. ఏంటండి, ఒక భువనేశ్వరి అని 17వ వార్డు పుత్తూరులో ఒక కౌన్సిలర్ 70 లక్షలు అడుగుతుందా ఒక చైర్మన్ పదవికి. అది కూడా వాళ్ళన్న కుమారస్వామి రెడ్డి దగ్గర ఇవ్వాలంట. దాన్ని కూడా వాడు సత్య అనేవాడు వీడియో తీసి పెట్టాడు, డబ్బులు ఇచ్చే బ్యాంకుతో కూడా తీసాడు. ఇంకా అంతకన్నా నీకు ప్రూఫ్ ఏం కావాలా? అయ్యా జగన్ రెడ్డి, నీకు ఇది కనిపించలేదా? ఈ ప్రూఫ్తో కూడా ఉంది కదా, ఆమె పైన ఏం యాక్షన్ తీసుకున్నావు? అంటే మీరు ఒక సామాజిక వర్గాన్ని మాత్రం ఎస్సీలని అణగదొక్కేదానికే ఈరోజు రాష్ట్రంలో ఉండారా? ఇదేనా మీ పద్ధతి? నేను ఒకటి అడుగుతా ఉండా. ఈరోజు మరి వైనాట్ పులివెందల అన్నావు, కుప్పం అన్నావు. నీ కథ చూడవయ్యా నువ్వు. మొదలు నీ పులివెందల్లో మీ చెల్లి ఎత్తుకొచ్చి నీ బండారం అంతా చెప్తా ఉంది, దానికి సమాధానం చెప్పు. దానికి ఏమంటున్నావు? తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్ అన్నావు. మాకు స్టార్ క్యాంపెయినర్ అంతా మా కార్యకర్తలు ఉన్నారు. మీరు చేసే అక్రమాలన్నీ వాళ్ళు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల దగ్గరికి నువ్వు పోతే నీ పైన రాళ్ళు పడే రోజు వచ్చేసింది, దగ్గర వచ్చింది. పాపాలరెడ్డి, నీకు ఈరోజు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగు. ఎందుకు ఈ మారంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు పరుగులు ఎత్తా ఉన్నారు? అరే రారాడైనా టికెట్ ఇస్తాము గెలవంటారు అంటే ఒక్కొక్కడు పరుగులు ఎత్తుకొని పరిగిస్తా ఉన్నారు. నీ భవిష్యత్తు ఉంటే నువ్వేదో చంద్రబాబు నాయుడు రాళ్ళు వేస్తా చేసి చూపించు. నీకు తెలుగుదేశం సత్తా ఏదో చేసి చూపిస్తాము. నీ కార్యకర్తలు నీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్తా ఉన్నావు కదా, వాళ్ళు రాని. ఇంకా చిత్తూరులో ఒక ఆయన ఉన్నాడు, శాండ్వుడ్. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఆయన తెల్లారు తెలిసి ఇసుక తింటాడు. అదేవిధంగా మధ్యాహ్నం అయితే ఈ మైన్స్ ఆయనకు భోజనము, రాత్రి ఈ శాండ్వుడ్ భోజనం. శాండ్వుడ్ కూడా తినేశాడు. ఇంకా ఈ మన శేషాపురం అడవుల్లో ఏమీ లేవు శాండ్వుడ్లు. అవి మంచి జంతువులంతా వీధుల్లో పడతాడు. ఎందుకు? వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలు. ఆడపోయి క్లైమర్ మైన్స్ ఇవో పెట్టి శాండ్వుడ్ కోసుకొని వచ్చుకుంటా ఉంటే, గ్రెనేట్లు ఉంటే దాన్ని మైన్స్ ఎత్తుకొస్తా ఉంటే ఈరోజు జంతువులంతా ఊర్ల పైన పడి మరి భక్తులు కూడా ఎత్తుకొని తినేస్తా ఉంటే ఈ సిగ్గులేని ప్రభుత్వానికి మరి ఆడ కూడా ఏం చేశారు? ఉన్న బీసీలంతా తీసేసి వీళ్ళే పెట్టారు. చంద్రవాడ కృష్ణమూర్తి ఉన్నాడు, కాగితపు వెంకట్రావు గౌడ్ ఉన్నాడు, ఈయన మన పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఇప్పుడు అంతా నీ పరివారమే. మేమేం దాంట్లో తప్పు పట్టడం లే. ఆ భక్తులన్నా కాపాడండి. భక్తులు పుల్లు మరి ఎలుగు పంటలు ఎత్తుకొని పోతామంటే దాన్ని చేసేదానికి కూడా యోగ్యత లేదు. ఈయనేమో పెద్ద రాళ్ళు వేస్తారట. రాళ్ళు వేస్తే జరిగేది చూపిస్తాము. పెద్దిరెడ్డి, దయచేసి ఇంకొకసారి ఆ మరి మాట్లాడేదానికి పెట్టుకున్నామంటే తగిన శాస్తి కూడా ప్రజలు చెప్తారు.
దానికి తప్పకుండా నీ శాస్త్రికి తొందరగా వచ్చే పని ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.